శ్రీ గురు చరిత్ర అధ్యాయం 46. శ్రీ గణేశాయన్మ, శ్రీ సరస్వత్యైన్మ, శ్రీ గురుభ్యో నమ. నామధారకుడు స్వామి శ్రీగురుని వద్ద మరొక కవిశేఖరుడుండేవాడంటిరి కదా. అతడెవరు? అతడు శ్రీగురునికి భక్తుడు ఎలా అయ్యాడో, అతన్ని ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు. శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాల్లోని భక్తుల ప్రీతితో పాడుకుంటుండేవారు. ఆ రీతిన శ్రీగురుని మహత్యం మరింత వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు. గానుగాపురం సమీపంలోనే హిప్పగిరి అనే గ్రామం ఉన్నది. ఒక్కసారి ఆ గ్రామంలో కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు. వారు ఆయనకు పాద పూజలు చేసుకోదలిచి ఆయన్ను ప్రార్థించి ఆయనను ఎలాగో ఒప్పించి మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్ళారు. వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవం జరిగింది. ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తముగా ఆయనకు పాద పూజలు చేసుకున్నారు. ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది. అందులోని శివుని పేరు కలేశ్వరుడు. ఆ ఊళ్ళోని నరకేసరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడును. అతడు నిత్యము కలేశ్వరుని స్తుతిస్తూ పంచమధ్య మణిమాలను వ్రాసి కలేశ్వరునికి సమర్పించుకునేవాడు. అతడు ఆ శివునికి తప్ప మరే దేవతలకు నమస్కరించేవాడు కాదు, మరే దేవతను స్తుతించేవాడు కాదు. అతడొక రోజు శ్రీ గురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని, ఇతనిని కవిత్వం ఉత్తమంగా ఉన్నది, అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే కనుక పనికిరాదు అని తలచాడు. శ్రీగుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి, కవిచంద్ర, మీ పద్యాలెంతో మనోహరంగా ఉంటాయి. శ్రీ నృసింహ సరస్వతి యతివరేణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్తుతిస్తూ 4 పద్యాలు వ్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు. నరకేసరి, అయ్యా, అది నా వల్ల కాదు. కలేశ్వరుని తప్ప మరే దేవతను స్తుతించను. ఆయన సేవకి నా కవితను అంకితం చేస్తున్నాను. అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్తుతించేది అని చెప్పాడు. తర్వాత అతడు కలేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు. అదేమి చిత్రమో కానీ ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్ర తూగసాగింది. అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది. ఆ కునుకులోని ఒక చిత్రమైన కళ కూడా వచ్చింది. కలలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు. అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కలేశ్వరలింగం అప్పుడు కనిపించలేదు. ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చొని ఉన్నాడు. ఆయన నవ్వుతూ, నీవు కలేశ్వరుని తప్ప మరెవ్వరినీ నీ కవితతో స్తుతించవు కదా, మానవ మాత్రులమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమి అన్నారు. నరకేసరి త్రుళ్ళిపడి వెంటనే మేల్కొన్నాడు. మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకుబట్టింది. శ్రీగుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి, మేము కలేశ్వరుడు వేరుగాదు అన్నారు. ఆ కాలంలోనే అతడు పూజ పూర్తి చేసి 5 పద్యాలతో స్తుతించాడు. ఈసారి నరకేసరి మేల్కొని తనకొచ్చిన కళను స్మరించుకొని, అయ్యో, నేనింతవరకు పొరపడ్డానే. ఈ నరసింహ సరస్వతి యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ ఇంతవరకు నేను తలచినట్లు మానవ మాతృలు గారు. కేవలం భక్తులను ఉద్ధరించటానికే భగవంతుడు ఇలా అవతరించాడు. ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు. వెంటనే బయలుదేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురు దర్శనానికి వెళ్ళాడు. ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కొట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్తుతించాడు. అనంత సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కలేశ్వరులే. అది తెలియగా నేను ఇంతవరకు మిమ్మల్ని స్తుతించనైనా లేదు. చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు. కలేశ్వరుని కృప వలన నాకు ఈనాడు మీ దర్శనం అనుగ్రహించారు. ఈ దుఃఖ సాగరములో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికే
మీరిలా అవతరించారు. ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడటం వ్యర్థమే అని స్తుతించాడు. స్వామి నవ్వి, ఏమయ్యా, ఇంతవరకు మేము కేవలం మానవ మాత్రులమని మిమ్మల్ని ప్రజలిలా పూజించడం తగదని ఆక్షేపిస్తుంటివే. ఇంతలో నీ మనసులా ఎందుకు మారింది అని అడిగాడు. నరకేశ్వరు నమస్కరించి, స్వామి, నేను అజ్ఞానమనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు. ఇంతకాలం నేను శ్రీ కళేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు. ఆయనను పూజించి స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు. నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగుడు ఆశీర్వదించాడు. నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలిచానని కోరాడు. శ్రీగుడు ఈ కళేశ్వరుడు పరమశ్రేష్ఠుడు. ఆయనంటే మాకెంతో ప్రీతి కనుక మేమెప్పుడు ఆ రూపంలో హిప్పగిరిలో ఉంటాము. కనుక నీవు ఎప్పటి వలె నీవక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు. కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడిగా అవతరించిన శ్రీగురుని రూపాన్ని సేవించుకోవాలని ఉన్నదని మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు. అప్పటి నుండి నరకేసరి నిత్యము తాను ఆలయంలో కళేశ్వరుని పూజించినట్లే శ్రీగురుని కూడా పూజిస్తూ ఆయన పంచరత్నాలతో స్తుతిస్తూ ఉండేవాడు. నామధారక, శ్రీగురుని అనుగ్రహం వలన ఇలా మారినవెందరో గదా. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 46వ అధ్యాయం సంపూర్ణం.